ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఏంటి అని అనిపించింది. ఇక్కడ చాలా జాబ్స్ ఉంటాయి. ఊబర్ అండ్ డోర్ డాష్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, TCS తో వర్క్ చేశానండి. ఒక పాయింట్ ఏంటంటే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. సాటర్డే 11.5 hours చేశాము, 34 trips కంప్లీట్ చేశాము. ఊబర్ ఈట్స్ కూడా అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే అండ్ 3 days కంప్లీట్ గా మేము చేసినందుకు మాకు ఆ వీక్ మొత్తం. హే తెలుగు పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మేము మీ శ్రీ అండ్ దీప్. శ్రీ ఒకటే ఉంది, దీపేడని ఆలోచిస్తున్నారా? వీడియో తీసేస్తాను దీపే. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ప్రీవియస్ గా ఇండియాలో ఉన్నప్పుడు TCS లో వర్క్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం ఎందుకు చేస్తున్నా, దట్టు ఫుడ్ డెలివరీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, అది కూడా ఊబర్ లోనే ఎందుకు చేస్తున్నా, అండ్ ఎంత టైం చేశాను, ఎంత ఎర్న్ చేశాను, అండ్ ఇండియా నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎన్ని మంత్స్ వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పాను కదా, TCS లో నాకు 2+ years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చాక నా ఫీల్డ్ లోనే వర్క్ చేద్దామని సర్చ్ చేస్తున్నా. జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ తో పాటు కొన్ని సర్టిఫికేషన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో అది కంప్లీట్ చేయాలంటే 3 to 4 months పట్టేలా ఉంది. సో ఇంకా 3 to 4 months వరకు ఇంట్లో ఉండడం ఎందుకు, నాకు ఇంకా బోర్ కొడుతుంది అనేసి ఏదో ఒక పార్ట్ టైం చూసుకుందామని సర్చ్ చేస్తున్నప్పుడు ఊబర్ డోర్ డాష్ అనేది తెలిసాయి. ఊబర్ డోర్ డాష్ ఏంటంటే, మనకి స్విగ్గీ జొమాటో ఎలాగో ఇండియాలో, ఇక్కడ ఊబర్ డోర్ డాష్ అనమాట. ఇక్కడ చాలా జాబ్స్ ఉంటాయి. హాస్పిటాలిటీ జాబ్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్ లో జాబ్స్ ఉంటాయి, అండ్ వేర్ హౌస్ లో జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా నేను ఊబర్ అండ్ డోర్ డాష్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, అవి టైం టు టైం ఉంటాయి. ఈ ఊబర్ డోర్ డాష్ ఏంటంటే టైం టు టైం ఏమి ఉండవు. మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు వద్దు అని అనుకుంటే ఇక చాలా అనుకుంటే ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. నాకు ఆల్రెడీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను ఎప్పుడైతే ల్యాండ్ అయ్యానో ఆ డేట్ నుంచి 6 months వరకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. లీగల్ గా డ్రైవ్ చేసుకోవచ్చు ఆస్ట్రేలియా వచ్చాక కూడా. సో నేను ఊబర్ కి అండ్ డోర్ డాష్ కి అప్లై చేశాను. ఇదంతా ప్రాసెస్ నాకు 2 weeks పట్టింది అకౌంట్ యాక్టివేట్ కావడానికి. ఊబర్ అండ్ డోర్ డాష్ 2 అకౌంట్స్ యాక్టివేట్ అయిపోయాయి. ఊబరే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఊబర్ వాడు వీకెండ్స్ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే 5 to 9 వరకు 12 orders కి $36 ఎక్స్ట్రా ఇస్తున్నాడు, మనకు వచ్చే డెలివరీ మనీ కాకుండా. అంటే ఇంచుమించుగా 2000 ఎక్స్ట్రా వస్తున్నాయి ఇండియన్ మనీలో. అండ్ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, ఫ్రైడే మార్నింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు ప్రతి 10 డెలివరీస్ కి +$25 +$30 +35 అలా 100 orders వరకు ఇచ్చాడు. మేము అన్ని కంప్లీట్ చేయలేకపోయాము, ఒక 70 to 75 చేసినట్టున్నాం వీకెండ్. మాకు కంప్లీట్ ఆపర్చునిటీస్ కే $300 వరకు వచ్చాయి, అంటే ఇండియన్ మనీలో 15,000 వచ్చాయి. మేము ఊబర్ ఈట్స్ ఫ్రైడే ఈవినింగ్ అండ్ సాటర్డే ఫుల్ డే, సండే ఫుల్ డే చేసాము. ఊబర్ ఈట్స్ లో ఒక రూల్ ఉంటుంది, ఏంటిదంటే ఓన్లీ 12 hours మాక్సిమం లిమిట్. 12 hours తర్వాత డైరెక్ట్ ఆఫ్లైన్ కి వెళ్ళిపోతుంది. మళ్ళీ 8 hours తర్వాతే మళ్ళీ ఆన్లైన్ కి రాగలం. వీకెండ్ చేసామని చెప్పాను కదా, సో సాటర్డే అనేది మేము కంప్లీట్ గా చేసాము. 11.5 hours కంప్లీట్ చేసాము. 34 trips కి మాకు $454 వచ్చింది, అంటే ఇండియన్ మనీలో ఆల్మోస్ట్ 25,000. అండ్ 3 days మాకు ఆ వీక్ మొత్తానికి 83 trips కంప్లీట్ చేసాము. 28 hours లో మాకు $1,000 వచ్చింది, అంటే ఇండియన్ మనీలో 55,000. సో ఇలా మా వీకెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఊబర్ ఈట్స్ తో. అండ్ నాకు స్టార్టింగ్ రాగానే అనిపించింది ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఏంటి అని అనిపించింది, కానీ ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ప్రతి జాబ్ ని ఈక్వల్ గానే చూస్తారు. నువ్వు IT జాబ్ చేయి, ఎక్కడైనా వర్క్ చేయి, సూపర్ మార్కెట్ లో వర్క్ చేయి, ఏది చేసినా కూడా నీకు ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు. నేను ఫుడ్ డెలివరీ తీసుకునేటప్పుడు అండ్ ఇచ్చేటప్పుడు కూడా అందరూ చాలా బాగా గ్రీట్ చేశారు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఊబర్ ఈట్స్ అనేది అస్సలు ఈజీ జాబ్ అయితే కాదు, ఎందుకంటే దీనికి చాలా పేషెన్స్ కావాలి. ఆర్డర్స్ వెంటనే రావు. అండ్ ఫుడ్ రెస్టారెంట్ కి పికప్ చేసుకోవడానికి వెళ్తే ఫుడ్ రెడీ అయి ఉండదు కొన్ని టైమ్స్. అండ్ వెదర్ అసలు చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటది. సో ఇది వాటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో బ్లాగ్ లాగా కావాలంటే కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఆసమ్. బాయ్. సబ్స్క్రైబ్ చేశారు కదా.